హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం చూద్దాం. సో ఇందులో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాం, రెండు కరెక్టే. ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ బి కాల్డ్ బ్యాక్ అండ్ యాక్ట్ యాజ్ అ కోర్ట్ జడ్జ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హైకోర్ట్ జడ్జ్ హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ యాజ్ ద సుప్రీం కోర్ట్ డస్. ఇది కూడా కరెక్టే. సో కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ద ఆన్సర్స్. సో ఇది ఈరోజు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్. So before we go to the session, if you are looking for UPSC admissions అట్లాగే Group 1 and Group 2 both AP and తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. they'll give you all the details. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి అడోలసెంట్ మెంటల్ హెల్త్ క్రైసిస్ ఇన్ ఇండియా. అంటే యవ్వనంలో ఉన్నటువంటి యువతీ యువకులకు అకారణమైనటువంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మానసిక పరమైనటువంటి సమస్యలు. సాధారణంగా మానసిక పరమైన సమస్యలు ఎందుకు వస్తాయి? బాగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటాయి. అంత విపరీతమైనటువంటి ఒత్తిడి ఉండేటటువంటి పరిస్థితులు యువతీ యువకులకి ఏముంటాయి? సో అధికంగా ఈ యొక్క డిజిటల్ యుగంలో అధికంగా ఇన్ఫర్మేషన్ని బుర్రలో పెట్టుకోవడం, సో డిజిటల్ డివైజెస్తో ఎక్కువ అనుసంధానం అవ్వడం, స్క్రీన్ టైం చాలా ఎక్కువగా ఉండడము, ఇంకా పీస్ఫుల్గా ఉండాల్సినటువంటి సమయంలో కూడా అధిక ఒత్తిడిని తీసుకోవడం, చదువు ఇంకా ఇతరత్ర అంశాల పట్ల అధికమైనటువంటి ప్రెషర్ని హ్యాండిల్ చేయడం, వీటి కారణంగా ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయట. సో దీనికి సంబంధించి మనకి కొన్ని ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ముఖ్యంగా చాలా చిన్న పిల్లలు కూడా ఈ యొక్క మెంటల్ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కూడా దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. 2 యువతులు గేమ్ ఆడనివ్వలేదని ఢిల్లీలో గజియాబాద్లో ఒక అపార్ట్మెంట్ పైనుంచి కింద పడిపోయి చనిపోయారు. సో అలాగనే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కారణంగానే హైదరాబాద్లో ఒక లేడీ 2 పిల్లలతో సహా బాగా ఎదిగినటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నారు. సో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి ముఖ్యంగా టీనేజర్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఎందుకంటే అన్రెగ్యులేటెడ్ డిజిటల్ ఎన్వైర్న్మెంట్, విపరీతంగా ఈ యొక్క డిజిటల్ ఎన్వైర్న్మెంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తున్నాయని చెప్పేసి మనకి ఎకనామిక్ సర్వే 2025-26 ఈ యొక్క సవాళ్ళను మనకి చూపిస్తుంది. దీనికి ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్, ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్తో మనం ముందుకు వెళ్తే వీటిని తగ్గించగలుగుతాం. సో ఇది మనం చూడాలి. ముఖ్యంగా ఈ అడోలసెంట్ మెంటల్ హెల్త్ క్రైసిస్కి సంబంధించి అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ప్రెషర్ మనందరికీ తెలిసిందే. జనాభా పెరుగుతున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఒత్తిడి పెరుగుతుంది, అలాగనే మార్కులు ఎక్కువగా రావాలి అనేటటువంటి ఒక ప్రెషర్ ఉంది. సో దీని కారణంగా ఎగ్జామినేషన్స్, పరీక్షలకు సంబంధించి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అలాగనే నిరుద్యోగం అనేటటువంటిది అధికంగా ఉన్నటువంటి కారణంగా పోటీ అనేటటువంటిది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే పేరెంట్స్కి కూడా డిజిటల్ యుగంలో ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటివి బాగా పెరిగిపోయాయి. దీనివల్ల చాలా దీర్ఘకాలికమైనటువంటి యాంగ్జైటీ అండ్ ప్రెషర్ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా బోర్డ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి చాలా డిప్రెషన్లోకి పిల్లలు వెళ్తున్నారు. సాధారణంగా విద్య అనేటటువంటిది లైఫ్కి ఒక లైట్ అంటారు. ఇట్ ఈస్ అ లైట్ ఫర్ ద లైఫ్. ఇట్ ఈస్ అ లైట్ విచ్ షోస్ ద పాత్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఒక మార్గాన్ని చూపించడానికి విద్య అనేటటువంటిది వెలుగు అంటాడు మహాత్మా గాంధీ. సో అటువంటి సందర్భంలో విద్యను నేర్చుకోవాలి తప్ప, అందుకే ప్లెజర్ లెర్నింగ్ అంటారు. అంటే నేర్చుకునేటప్పుడు ఆనందోత్సాహాలు రావాలి. కానీ ఈరోజు ఒత్తిడితో కూడినటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేటటువంటి దాన్ని మనం క్రియేట్ చేసాం. సో దీని కారణంగా ఎక్కువగా ఈ యొక్క మెంటల్ హెల్త్ క్రైసిస్ అనేటటువంటిది వస్తుంది. అలాగే పెర్వాజివ్ డిజిటల్ ఇంపాక్ట్, అధికంగా స్మార్ట్ ఫోన్స్ రావడం. ముఖ్యంగా దాదాపుగా 80 కోట్ల మందికి భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. దీని కారణంగా సైబర్ బుల్లింగ్ కానీ, బాడీ షేమింగ్స్ కానీ, నిద్ర సరిగ్గా డిస్టర్బ్ అవ్వడము, యాంగ్జైటీ, సోషల్ విత్డ్రాల్, 4 వ్యక్తులు ఉంటే 4 మాట్లాడుకోరు, ఒక్కొక్కరు ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు డిజిటల్ యుగంలో మనకి కనిపిస్తున్నాయి. సో దీని ప్రభావం వల్ల కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి మనకి పిల్లల యొక్క మెదడు పైన పడుతుంది. అలాగనే 3 డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ డైనమిక్స్, ముఖ్యంగా పేరెంటల్ డిస్కార్డ్. ఇటీవల కాలంలో తల్లిదండ్రులు కూడా కాస్త ఈ యొక్క మొబైల్ ఫోన్స్ వీటికి ఎడిక్ట్ అయ్యి పిల్లలతో మాట్లాడడం మానేయడం, అలాగే తల్లిదండ్రులు విపరీతమైనటువంటి కంట్రోల్ని పిల్లల మీద చూపించడము. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా అయితే అతివృష్టి అయితే అనావృష్టి, పట్టించుకుంటే పూర్తిగా పిల్లల్ని పట్టించుకుంటున్నారు, లేదని అనుకుంటే పూర్తిగా వాళ్ళని వదిలిపెడుతున్నారు. ఈ నెగ్లెక్ట్ అనేటటువంటిది ఉంది. అలాగనే విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్, ముఖ్యంగా
మార్కులు 95% రావాలి. ఏం చేస్తాం, 95% వస్తాయి మార్కులు, వాడికి సర్కిల్కి డెఫినేషన్ తెలీదు, సర్కిల్ తాలూకా ఏరియా పెరిమీటర్ చెప్తారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఒక్కరు కూడా చెప్పరు. ఎందుకు ఈ ఫార్ములాస్ నేర్చుకుంటున్నాము తెలీదు. a+b² ఫార్ములా రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది తెలీదు. మరి ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నాం తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన విద్యా వ్యవస్థ ఉంది. దీని కారణంగా కూడా పూర్ మెంటల్ హెల్త్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇన్ఎడిక్వేట్ అమాంగ్ అడల్సెంట్స్ ఫీలింగ్స్ కూడా, ముఖ్యంగా వీటికి సంబంధించి ఇంకా మిగతా తాలూకా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని కూడా వాళ్ళు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారట. అట్లాగనే సోషియో ఎకనామిక్ ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్సెస్. ఇప్పుడు మనందరికీ కూడా ఒకప్పుడు చాలా ఆహ్లాదభరితమైనటువంటి గ్రామీణ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి పట్టణీకరణ, ఎక్కడ చూసినా వెహికల్స్, సౌండ్స్. అసలు మీరు చూడండి, మేము రాత్రులు ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా 1980s పుట్టి 1990s పెరిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎండాకాలం వస్తే సమ్మర్లో ఏప్రిల్ నెలలో 6 బయట వాకిళ్ళలో పడుకుని ఉంటే చాలా అద్భుతంగా చుక్కలు కనిపించేవి. ఇప్పుడు హోటల్కి పోతే బిల్లులు కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు మనకి చుక్కలు కనిపిస్తున్నాయా? విపరీతమైనటువంటి లైట్ పొల్యూషన్ అర్బన్ ఏరియాస్లో. చుక్కలు మాత్రమే కాదు, గట్టిగా మాట్లాడితే చంద్రుడి చుట్టూ హ్యాలో ఉండేది. సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మిల్కీవేస్, గెలాక్సీస్, మిల్కీవేస్ అంటాం కదా, పాలపంతులు, గెలాక్సీస్, అట్లాంటివి కనిపించేవి. ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి అసలు? సో ఆహ్లాదభరితమైన వాతావరణం, పగలైనా రాత్రైనా, వెహికల్స్, విపరీతమైనటువంటి సౌండ్స్, ఒత్తిడి, దాంతోపాటు పేదరికము, మైగ్రేషన్ ఒక ప్రాంతాల నుంచి మరొక ప్రాంతాలకి, వైలెన్స్, జెండర్ డిస్పారిటీస్, ఆడ మగ మధ్య ఉన్నటువంటి భేదాలు, ఇలాంటి చాలా ఇబ్బందుల కారణంగా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ పెరుగుతుంది పిల్లల్లో. అలాగనే సిస్టమాటిక్ గ్యాప్స్ అండ్ స్టిగ్మా. ఈ స్టిగ్మా కారణంగా, ఈ విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా పక్క వాళ్ళని సహాయం అడగాలి అనేటటువంటిది కూడా డిస్కరేజ్ అవుతుంది. దాంతోపాటుగా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, ముఖ్యంగా సైకాలజిస్ట్ లాంటి వాళ్ళు కూడా తక్కువగా కనిపిస్తున్నారు మనకి. WHO ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ప్రతి 1,00,000 మందికి 3 సైకాలజిస్టులు ఉండాలి, కానీ ఇక్కడ ఉండట్లేదు. దాని కారణంగా కూడా ఈ యవ్వనస్తులు ఎక్కడికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ని క్లియర్ ఆఫ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అట్లాగనే పాండమిక్ ఎఫెక్ట్స్, COVID-19 తర్వాత విపరీతమైనటువంటి ఐసోలేషన్ కూడా వచ్చేసింది. COVID-19లో మనందరం కూడా చాలా అది ఫీల్ అయ్యాం, అది ఎక్స్పీరియన్స్ చేసాం. అందరూ దూరంగా ఉండడం, ఎవరితో మాట్లాడుకోకుండా, మొబైల్స్ అప్పుడు ఎంత ఇంటర్నెట్ అనేటటువంటిది యూజ్ చేసాం. సో దీని కారణంగా రొటీన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. అడల్ట్స్ అండ్ మెంటల్ హెల్త్ వల్నరబిలిటీస్ అనేటటువంటివి పెరిగిపోయాయి. సో ఎక్కువగా మొబైల్స్ అండ్ ఇంటర్నెట్కి మనం ఎడిక్ట్ అయిపోయాం. ఆ రోజున జరిగినటువంటి ఐసోలేషన్ ఇప్పటికీ కొనసాగుతుంది. సో ఈ రకమైనటువంటి కారణాలు చెప్పచ్చు. సో దీనికి సంబంధించినటువంటి సినారియో ఫ్యాక్ట్స్ కనుక మనం చూస్తే, ప్రతి 10 మంది యవ్వనస్తుల్లో ఒకరు భారతదేశంలో మెంటల్ డిజార్డర్ని ఫేస్ చేస్తున్నారు. ఇందులో కనీసం 15% మందికి ఖచ్చితంగా ఇప్పుడు మెడికల్ వైద్యం అనేటటువంటిది అవసరమట. అలాగనే 14% భారతీయులు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, మెంటల్ హెల్త్ ఇష్యూని వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అలాగనే 7-10% యువతీ యువకులు ముఖ్యంగా వీళ్ళు మెంటల్ హెల్త్ కండిషన్స్ ఉన్నట్టుగా డయాగ్నోస్ చేసాం. 5-7% స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ యొక్క విపరీతమైనటువంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయట. అట్లానే మనం చూస్తే సూసైడ్, యూత్ ఎపిడమిక్, ఇటీవల కాలంలో యువతి యువకులు మరణించడానికి ఒక అతిపెద్ద కారణం ఆత్మహత్యలు చేసుకోవడం, ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ సూసైడ్ రేటు ప్రతి 1,00,000 మందికి 12.6% ఉంది. అదే ప్రపంచంలో అయితే 9% మాత్రమే ఉంది. అంటే దాని అర్థం భారతదేశంలో యువతి యువకులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఈ మెంటల్ హెల్త్ ఇష్యూసే. ముఖ్యంగా అర్బన్ రూరల్ బర్డెన్, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క బర్డెన్ అనేటటువంటి ఎక్కువగా ఉండి 13.5%, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం, వ్యక్తులతో కలివిడిగా ఉండేటటువంటి పరిస్థితుల కారణంగా అది కేవలం సగం మాత్రమే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. అలాగనే హ్యూమన్ అండ్ ఎకనామిక్ కాస్ట్, ఇలాంటి మెంటల్ హెల్త్ డిసీజ్ కారణంగా మనకి సాధారణంగా డాలీ అని ఒకటి లెక్క పెడతారు. అంటే 2443 డాలీస్ అంటే ఏంటంటే అంత వేస్టేజ్ అనేటటువంటిది డైలీ మనకు ఒక వేస్టేజ్ అనేటటువంటిది జరుగుతుందని. 1,00,000 పాపులేషన్గా అంత డాలీ ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు $1,00,000 కోట్ల మనం కోల్పోయినట్టుగా లెక్క.
ఎప్పుడు 2012 నుంచి 2030 మధ్యలో. అట్లాగనే క్రిటికల్ ట్రీట్మెంట్ గ్యాప్ 70 నుంచి 92% మందికి అసలు ట్రీట్మెంట్ గ్యాప్ అనేటటువంటిది ఉండి 0.75 మాత్రమే సైకాట్రిస్టులు ప్రతి 1,00,000 మందికి ఉన్నారు. సాధారణంగా అయితే WHO లెక్కల ప్రకారం కనీసం 3 ఉండాలి. అలాంటిది ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. సో దీనికి సంబంధించి పోనీ ప్రభుత్వం ఏం చేయట్లేదా అంటే అద్భుతంగా చేస్తుంది. మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, కిరాన్ హెల్ప్ లైన్, మనోదర్పణ్ చాలా చేస్తుంది ప్రభుత్వం. అయినప్పటికీ జనాభా అత్యధికంగా ఉండడం వల్ల ప్రభుత్వం చేసేటటువంటి ఈ కార్యకలాపాలు సరిగ్గా మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నాయి. అట్లానే కనుక మనం చూస్తే ఇక్కడ ఏ మెజర్స్ తీసుకుంటే, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ యొక్క మెంటల్ హెల్త్ అనేటటువంటి దాన్ని మనం బాగు చేయగలం అని కనుక మనం చూస్తే, ముందుగా స్కూల్లోనే మనకి సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ అనేటటువంటిది నేర్చాలి. పిల్లలు విపరీతమైనటువంటి ఒత్తిడిలో కూడా మంచి డెసిషన్స్ తీసుకునేలాగా మనం పిల్లల్ని ట్రైన్ చేయాలి. అండ్ థ్యాంక్ఫుల్లీ నేను ఈ మధ్యకాలంలో నేను పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఇది ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, విచ్ ఇస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. అలాగనే మనకి స్కూల్ ఎడ్యుకేషన్లో జీవితానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు నేర్పాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్తోంది. అట్లాగనే క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ని, టీచర్స్ని వీళ్ళందరినీ పెట్టాలని కూడా అంటున్నారు అడోలసెంట్స్కి సపోర్ట్ చేయడానికి. సో ఇవన్నీ కూడా మనం చేయాలి. అలాగే పీర్ లెడ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ సపోర్ట్స్, ముఖ్యంగా యువతి యువకులు అలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళలో యువతి యువకులు తమని తాము సపోర్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించే ఐ సపోర్ట్ మై ఫ్రెండ్స్ అని యూనిసెఫ్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏమంటే కమ్యూనిటీ నెట్వర్క్స్, మనం ఏ కమ్యూనిటీలో అయితే ఉన్నామో అందులో ఎవరైనా మన ఫ్రెండే కనుక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అదే ఐ సపోర్ట్ మై ఫ్రెండ్స్. అట్లాగనే సిస్టమాటిక్ అండ్ స్ట్రక్చరల్ బ్యారియర్స్, సాధారణంగా గవర్నమెంట్ కూడా బడ్జెట్లో మెంటల్ హెల్త్కి ఎక్కువగా బడ్జెట్ని కేటాయించట్లేదు. కాబట్టి ఇక్కడ మెంటల్ హెల్త్కి బడ్జెట్ని కేటాయించాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ ఇంకా ఇతర క్యాంపసెస్ కానీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో, అలాగే రాంచీ, తేజ్పూర్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, అట్లాంటివి కానీ ఇంకా ఎక్కువగా పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని రెగ్యులేట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ బిల్డ్ ఎవిడెన్స్, ముఖ్యంగా సోషల్ మీడియా యూజ్ని ఎలా అయినా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకి, అలాగే పోలీసులు కూడా సైబర్ బుల్లింగ్, ఇంటర్నెట్ని ఉపయోగించుకొని అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు కానీ, అలాగే NCPCR గైడ్లైన్స్ కానీ, అలాగే సర్వేలెన్స్, ఈ కల్చరల్లీ సెన్సిటివ్ పాలసీస్కి సంబంధించినటువంటి రీసెర్చెస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి సోషల్ మీడియాని ఎట్లా అయినా మనం పిల్లలకి కాస్త దూరం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఫ్యామిలీ అండ్ పేరెంటల్ ఎన్వాల్వ్మెంట్, ముఖ్యంగా పిల్లలు ఇబ్బంది పడడానికి మెంటల్ హెల్త్ ఇష్యూస్లో ముఖ్యమైన కారణం తల్లిదండ్రులు పిల్లలతో మంచి సమయాన్ని గడపకపోవడం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత 1 గంట సమయాన్ని వాళ్ళ కోసం గడపాలి. కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరితో కూడా పేరెంట్స్ ఏం జరిగింది, ఎలా ఉన్నావు, నీకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇలా ప్రతిరోజు అడగడం వల్ల మనకి చాలా వరకు వాళ్ళకున్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ని దూరం చేయొచ్చు. దాంతోపాటుగా ఫ్రంట్ లైన్ ఆశా వర్కర్స్ కానీ, RKSK వర్కర్స్ వీళ్ళందరినీ కూడా మనం కనుక ఇంప్రూవ్ చేస్తే కమ్యూనికేషన్ పెరగాలి. ముఖ్యంగా పిల్లల్లో కమ్యూనికేషన్ అనేటటువంటి పెరిగితే ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ని మనం తగ్గించవచ్చు. సో ఇది మెంటల్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ఇష్యూ. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే గతంలో ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్ కూడా, ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ గెరియాట్రిక్ అండ్ మెంటల్ హెల్త్ కేర్ని డిస్కస్ చేయండి 200 పదాల్లో. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. రేపు మళ్ళీ మనం ఒక కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. So thank you. Have a good day.